జిహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. ఇవాళ జిహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. మరో 10 రోజుల్లో గ్రేటర్ పాలక మండలి 4 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ తరుణంలో ఈ రోజు జరగనున్న 10వ సాధారణ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్పొరేటర్ల పార్టీల మార్పుతో రాజకీయ పరిణామాలు మారాయి. కౌన్సిల్లో సభ్యుల బలాబలాలు మారడం, అవిశ్వాసం ప్రతిపాదన తెరపైకి రావడంతో మీటింగ్పై ఆసక్తి నెలకొంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇది 2వ కౌన్సిల్ సమావేశం. ఇవాల్టి ప్రత్యేక సమావేశంలో మొదట 8,440 కోట్లతో ప్రతిపాదించిన 2025 నుంచి 26 ముసాయిదా పద్దుపై చర్చ జరగనుంది. తర్వాత సాధారణ సమావేశంలో ప్రశ్నోత్తరాలపై చర్చించనున్నారు. గతంలో కౌన్సిల్ సమావేశానికి ముందు అన్ని పార్టీల కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించే మేయర్ విజయలక్ష్మి ప్రస్తుతం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. మంత్రి పొన్నం నివాసంలో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఫిబ్రవరి 10 తర్వాత అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఫిబ్రవరి 10కి పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవనుంది. జిహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 91A ప్రకారం 4 ఏళ్ల అనంతరమే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టాలి. చట్ట ప్రకారం అవిశ్వాసం పెట్టాలంటే 50% మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు అవసరం. కౌన్సిల్లో 196 మంది ఉన్న తరుణంలో 98 మంది అవిశ్వాస ప్రతిపాదనపై సంతకం పెట్టాలి. ప్రస్తుతం ఎక్స్ అఫీషియోతో కలిపిన బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 70కి మించదు. అవిశ్వాసం విషయంలో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.